శనివారం సెప్టెంబర్ 28 చాలా పవిత్రమైనటువంటి ఏకాదశి. అది ఇందిరా ఏకాదశి. ఈ రోజున గుమ్మం దగ్గర ఈ పువ్వును గనక పెట్టినట్లయితే మీకు అనుకూలమైన ధనం అనేది లభిస్తుంది. ఇంటిలో ధనవర్షం అనేది కురుస్తుందండి. భాద్రపద మాసంలో బహుళపక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని ఇందిరా ఏకాదశి అంటారు. ఈరోజు గుమ్మం దగ్గర ఆడవారు ఈ పువ్వు కనుక పెట్టినట్లయితే లక్ష్మీనారాయణులు ఇంటిలోనికి వచ్చి ధనవర్షాన్ని కురిపిస్తారు. మరి ఇందిరా ఏకాదశి రోజున గుమ్మం దగ్గర ఏ పువ్వులను పెట్టాలి అనేటువంటిది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. మీరు ఈ వీడియోని చూసే ముందు ఒక చిన్న కథను కూడా తెలుసుకుందామండి. ఒకరోజు అక్బర్ చక్రవర్తికి ఎద్దు పాలు తాగాలనిపిస్తుంది. కానీ ఎద్దులు పాలు ఇవ్వవు కదా. ఆ విషయం రాజుగారికి తెలుసు. అయినా కూడా బీర్బల్ ఏం చేస్తాడు అని చెప్పి బీర్బల్ని ఆ విధమైనటువంటి కోరికను కోరుతాడు రాజుగారు. సరే అని చెప్పి వెంటనే బీర్బల్ని పిలిపిస్తారు. తనకు ఎద్దు పాలు తాగాలని ఉందని చెబుతారు. అక్బర్ చక్రవర్తి ఆ మాట చెప్పగానే బీర్బల్కి రాజుగారు తనను పరీక్షించేందుకు ఇలాంటి కోరిక కోరారని చెప్పి అర్థమవుతుంది. వెంటనే అనుమానం కూడా వస్తుంది. రాజుగారు చెప్పింది ఒకవేళ తాను పొరపాటుగా విన్నానేమో అని చెప్పి వింటాడు. మహారాజా, మీరు అడిగింది ఆవు పాలే కదా, తప్పకుండా తెప్పిస్తాను అని చెబుతాడు. ఆ మాటకు అక్బర్ చక్రవర్తికి నవ్వు వచ్చింది. బీర్బల్, నేను చెప్పింది నీవు సరిగ్గా వినలేదనుకుంటా. నేను అడిగింది ఆవు పాలు కాదు, ఎద్దు పాలు. ఆవు పాలైతే నిన్ను అడగడం ఎందుకు? ఎవరైనా సరే భటుల్ని పంపించి నేను తెప్పించుకుంటాను కదా అని చెబుతాడు అక్బర్ చక్రవర్తి. అది కాదు మహారాజా, ఎద్దులు పాలు ఇవ్వవు కదా అని చెప్పి అంటాడు బీర్బల్. ఆ విషయం అందరికీ తెలిసిందే కదా. అయినప్పటికీ కూడా నాకు ఎద్దు పాలు తాగాలని కోరికగా ఉంది. నా కోరికను నువ్వు తీర్చాలి, తప్పదు అని చెప్పి పట్టుదలగా అంటాడు అక్బర్ చక్రవర్తి. అక్బర్ చక్రవర్తి పట్టుదల ముందు బీర్బల్ తలవంచక తప్పలేదండి. సరే మహారాజా, మీరు అడిగినట్లుగానే మీకు ఎద్దు పాలు తెప్పిస్తాను అని చెప్పి ఒప్పుకుంటాడు బీర్బల్. ఇక సమాధానం విని అక్బర్ చక్రవర్తి మాత్రమే కాదు, సభలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఈసారైనా సరే బీర్బల్ తన ఓటమిని ఒప్పుకుంటాడు అని ఎద్దుపాలు తీసుకురావడం అసాధ్యం మహారాజా, ఈ పని నా వల్ల కాదు అని చెప్పి అంటాడని చెప్పి అక్బర్ చక్రవర్తి అనుకుంటారు. అలా అనకుండా సరే మహారాజా, ఎద్దుపాలు తీసుకుని వస్తాను అని చెప్పి బీర్బల్ అనేసరికి అక్బర్ చక్రవర్తితో పాటు సభలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోతారు. బాగా ఆలోచించి చెబుతున్నావా అని అడుగుతాడు అక్బర్. అవును మహారాజా, నీ కోరికను మన్నించాలి కదా. మీరు కోరుకున్నట్లుగానే తప్పకుండా ఎద్దుపాలను తీసుకుని వస్తాను అని చెబుతాడు బీర్బల్. సరే, వారం రోజుల సమయం ఇవ్వండి మహారాజా అని చెబుతాడు బీర్బల్. కానీ వారం రోజుల తర్వాత నువ్వు ఎద్దు పాలు తీసుకొని రాకపోయినట్లయితే నిన్ను శిక్షించాల్సి వస్తుంది అని చెబుతాడు. బాగా గుర్తుంచుకో అని చెప్పి హెచ్చరికగా అంటాడు అక్బర్ చక్రవర్తి. అందుకు బీర్బల్ సమ్మతిస్తారు. ఆ రోజు ఇంటికి వెళ్ళినాక బీర్బల్ చాలాసేపు ఆలోచిస్తాడు. ఎలా రాజుగారి కోరిక తీర్చేది? ఎద్దులు ఎక్కడా పాలు ఇవ్వవని చెప్పి రాజుగారికి తెలుసు. అయినా కూడా రాజుగారు ఎద్దు పాలు అడుగుతున్నారు అంటే రాజుగారు తనను పరీక్షించడం కోసమే. ఎలా రాజుగారికి ఎద్దు పాలు తీసుకుని వచ్చేది? ఈ విధంగా చాలాసేపు ఆలోచించగా బీర్బల్కి ఒక ఉపాయం అనేది తడుతుంది. వెంటనే తన కూతుర్ని పిలిచి ఏం చెయ్యాలో చెబుతాడు. బీర్బల్ కూతురు తండ్రి చెప్పినట్లుగానే రాజుగారి కోట వెనకాల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశానికి వెళుతుంది. అప్పటికి సమయం అర్ధరాత్రి దాటి ఉంటుంది. అక్బర్ చక్రవర్తితో సహా అందరూ కూడా నిద్రలో ఉంటారు. ఆ సమయంలో బీర్బల్ కూతురు గట్టిగా చప్పుడు చేస్తూ బండకేసి బట్టలు ఉతకడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి బట్టలు ఉతుకుతూ ఉన్నటువంటి శబ్దానికి మహారాజుకు నిద్రాభంగం అయితే కలుగుతుంది. మంచి నిద్ర పాడయ్యేటప్పటికీ రాజుగారికి చాలా కోపం వస్తుంది. వెంటనే బట్టలను పంపించి ఈ సమయంలో బట్టలు ఎవరు ఉతుకుతున్నారో కనుక్కొని రమ్మని చెప్పి చెబుతారు. అక్బర్ చక్రవర్తి భటులు విని బీర్బల్ కూతుర్ని వెంట పెట్టుకొని రాజుగారి దగ్గరకు తీసుకుని వస్తారు. ఏమమ్మాయి, ఎవరు నువ్వు? ఎందుకు ఈ సమయంలో బట్టలు ఉతుకుతున్నావు ఏమిటి అని చెప్పి అడుగుతాడు అక్బర్ చక్రవర్తి. రాజుగారిని చూసి ఆ అమ్మాయి కొంత భయపడుతుంది. చెప్పమ్మాయి, ఈ సమయంలో
బట్టలు ఉతుకుతున్నావేమిటి మరొకసారి అడుగుతాడు అక్బర్ చక్రవర్తి. ఇంటిలో చాలా పని ఉండడం వలన వీలు కాలేదు మహారాజా, అందుకే ఈ సమయంలో బట్టలు ఉతుకుతున్నాను అని చెబుతుంది ఆ అమ్మాయి. ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి అంటాడు మహారాజా. అవును మహారాజా, మా నాన్నగారు ప్రసవించడం ద్వారా ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. మా నాన్నగారి ప్రసవం సంగతి వినగానే ఆ బంధువులందరూ కూడా వచ్చారు. వారందరికీ కావలసినవన్నీ చూడడం వలన బట్టలు ఉతుక్కోవడానికి సమయం దొరకలేదు. మా నాన్నగారు చంటి బిడ్డ ఇంతకు ముందు నిద్రపోయారు, అందుకని చెప్పి ఈ సమయంలో బట్టలు పెట్టుకోవడానికి వచ్చాను అని చెప్పింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి చెప్పిన సమాధానం విని అక్బర్ ఆశ్చర్యపోతాడు. ఏంటి, మీ నాన్నగారు ప్రసవించారా అని చెబుతారు. అవును మహారాజా అంటారు. మగవారు ఎక్కడైనా పిల్లల్ని కంటారా? మీరు చెప్పేదంతా విడ్డూరంగా ఉంది, నిజం చెప్పు, అసలు ఎవరు నువ్వు అని చెప్పి కోపంగా అడుగుతాడు రాజుగారు. నేను నిజమే చెబుతున్నాను మహారాజా, నిజంగానే మా నాన్నగారు ప్రసవించారు అని చెప్తుంది. ఇదిగో అమ్మాయి, చిన్నపిల్లవి కదా అని ఊరుకుంటుంటే మళ్ళీ అదే అబద్ధం చెబుతున్నావేమిటి? నిజం చెప్పు, ఎవరు నువ్వు అని అడుగుతాడు అక్బర్ చక్రవర్తి. అయినా మహారాజా, ఎద్దులే పాలు ఇవ్వగా లేనిది మా నాన్నగారు ప్రసవించడంలో తప్పేముంది అని చెప్పి ఎంతో అమాయకంగా అడుగుతుంది. అంతే, అక్బర్ చక్రవర్తికి నవ్వు వస్తుంది. అంతేకాదు, ఆ అమ్మవారు ఎవరో కూడా రాజుగారికి అర్థమయ్యింది. నువ్వు బీర్బల్ కూతురివి కదా అని అడుగుతాడు. అవును మహారాజా అంటుంది ఆ అమ్మాయి. అంతే, మరొకసారి బీర్బల్ తెలివితేటలకు ప్రశంసలు బహుమానాలు లభిస్తాయి. తర్వాత మరునాడు అక్బర్ చక్రవర్తి సభలో జరిగిందంతా చెబుతాడు. బీర్బల్ని ఎంతగానో మెచ్చుకుంటాడు. బోర్డ్ అని బహుమతులు కూడా ఇస్తాడు. తెలివితేటలు ఉంటే ఎంతటి సమస్యనైనా సరే సులభంగా పరిష్కరించుకోవచ్చు. వీడియోలోనికి వస్తే మీరు ఇందిరా ఏకాదశి రోజున గుమ్మం దగ్గర దీపం వెలిగించి తెల్లని గులాబీలను కానీ ఎర్రని గులాబీ పువ్వులను కానీ గుమ్మం దగ్గర పెట్టాలి. ఇంటిని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రత ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చుంటుందండి. లక్ష్మీదేవి ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వామివారు కూడా ఉంటారు. ఇద్దరి యొక్క అనుగ్రహం లభించాలి అంటే ఖచ్చితంగా ఈ ఇందిరా ఏకాదశి రోజున లక్ష్మీదేవికి పూజ చేసి గుమ్మం దగ్గర తెల్లని లేక ఎర్రని గులాబీ పువ్వులను పెట్టి ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం కరుణా కటాక్షాలను పొందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ.